అండి. టుడే అయితే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రై రైస్ ఇంట్లోనే ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆనియన్, జింజర్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ అండ్ కరివేపాకు, కొరిండరు. ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, స్కిప్ చేశాను, మీరైతే వేసుకోవచ్చు. 2 ఎగ్స్ నేను కలుపుకొని ఈ రీతిగా పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొద్దిగా కడాయి దగ్గర ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్గుని నేను ఈ రీతిగా ఫ్రై చేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ దగ్గర నేను ఆ ఫ్రై అయినటువంటి ఎగ్ని నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అదే ఆయిల్ దగ్గర ఒకవేళ ఆయిల్ సరిపోతే ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చు, లేకపోతే అదే ఆయిల్ దగ్గర మనం కట్ చేసుకున్నటువంటి జింజరు, గ్రీన్ చిల్లీ అండ్ క్యారెట్, ఆనియన్స్, కాలీఫ్లవర్ ఇవన్నీ 1 by 1 బాగా మగ్గించుకోవాలి. 2 to 3 minutes వరకు అవి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనము టేస్టింగ్ సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. టేస్టింగ్ సాల్ట్ వేసిన తర్వాత మనం పెప్పర్ పౌడర్ కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఎందుకంటే నేను ఇక్కడ స్పైస్ చాలా తక్కువగా చేస్తున్నాను. ఎందుకు అంటే మా పాప కోసము నేను తయారు చేస్తున్నాను. మీరైతే కావాల్సిన స్పైస్ వేసుకోవచ్చు. సైడ్న పెట్టుకున్నటువంటి ఎగ్ ఉంది కదా, ఎగ్ని నేను బాగా ఈ రీతిగా ఆనియన్స్ దగ్గర కలిపేసుకొని ఈ రీతిగా ఫ్రై చేస్తున్నాను. అవన్నీ బాగా కలిపేలాగా ఒక 1 minute మళ్ళీ మగ్గించుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి వెనిగరు, సోయా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ అండ్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్ నేను వేసుకొని మళ్ళీ వాటన్నిటిని బాగా కలుపుకున్నాను. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే అడుగున అంటిపోకుండా. అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా మనము వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సైడ్న పెట్టుకున్నటువంటి బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని మొత్తం గరిటెతోని బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes బాగా మనము మగ్గించుకోవాలి. బాగా కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా రైస్ అండ్ ఎగ్ మనం ఫ్రై చేసినటువంటి ఎగ్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకైతే ఒకవేళ సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మా పాప కోసము చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ కొద్దిగా షుగర్ కూడా వేసాను. సో ఇలాగ వేసుకొని పైన కొత్తిమీర జల్లుకొని తింటే సేమ్ రెస్టారెంట్ స్టైలే వస్తుందండి. మంచి టేస్ట్ వస్తుంది. మనము హోటల్లో తిన్నట్టుగానే ఉంటుంది. అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు కావలిస్తే ట్రై చేయండి. చాలా సింపుల్గా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నేనైతే మా పాప కోసం చేశాను. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఇది యాక్చువల్లీ నాకు మా బ్రదర్ ఈ రెసిపీ నేర్పించారు. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.